జనక మహారాజు కుమార్తె కాబట్టి జానకిగా, రుక్మాంధుడి యొక్క కుమార్తె కాబట్టి రుక్మిణిగా ఉద్భవించింది. ఆవిడకంటే ఒక పేరు ఉంటుందా అంటే నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల, ఆవిడకంటే ఒక పేరు కానీ ఏది ఉండదయ్యా. పైగా ఈ మార్గమాసంలోనే వచ్చేటటువంటి శుక్రవారం కూడా అనఘాష్టమి చేస్తారు. అష్టమి తిథి అనఘాష్టమి. దత్తాత్రేయుని గనక కొలిచినంత మాత్రం చేత దత్తాత్రేయ స్వామి భారీగా ఉద్భవించింది అనఘా తల్లి. అనఘాష్టమి శుక్రవారం పూట మార్గశిర మాసంలో అనఘాష్టమి రావడం చాలా చాలా విశేషం, చాలా చాలా అరుదు అన్నమాట. అనఘాదేవిగా ఆవిడ ఉద్భవించిందనమాట. అనఘాదేవిగా ఉద్భవించినప్పుడు దత్తాత్రేయం గురుస్వరూపము దత్తాత్రేయుల వారు, అనఘాదేవి చక్కగా సింహాసనం మీద కూర్చుని ఉన్నారన్నమాట. ఈలోగా అక్కడ జంబాసురుడు అనబడేటటువంటి ఒక మహారాక్షసుడు, ఆయన పేరు జంబాసురుడు అన్నమాట. జంబాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు సమస్తమైనటువంటి దేవతల్ని మానవుల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారన్నమాట. చాలా రకాల కష్టాలు పెడుతున్నాడు. ఆయన సంహారం మాత్రం అయోనిజ చేతిలోనే సంభవం అవుతుందన్నమాట. అయోని అంటే ఒక స్త్రీ గర్భవాసం చేయకుండా ఉదయించినటువంటి స్త్రీ చేతుల్లోనే. పురుష చేతుల్లో ఆయన సంహారం కాడు, చనిపోడు. స్త్రీ చేతుల్లోనే, పైగా ఎటువంటి ఆయుధాలు కానీ లేకుండా, ఎటువంటి అస్త్ర ప్రయోగాలు చేయకుండా ఆయన సంహరించాలి. జంబాసురుడికి ఉన్నటువంటి వరం అనమాట. చేతులతో కొట్టకూడదు, అస్త్రాలు ప్రయోగించకూడదు, ఏ మంత్రతంత్రాలు ఉపయోగించకూడదు అతని మీద. పైగా స్త్రీ అయి ఉండాలి. ఎలా సంహరిస్తారండి? కాబట్టి ఇంద్రుడు వచ్చి దత్తాత్రేయ స్వామిని ప్రార్థించారన్నమాట. మహానుభావ, ఆ జంబాసురుడు పెట్టేటటువంటి బాధలు అన్నీ ఇన్నిగా లేవు, ఎన్నో రకాల బాధలు పెడుతున్నాడు. కాబట్టి ఆ జంబాసురుడు యొక్క సంహారం ఎలా జరుగుతుందయ్యా అంటే తప్పకుండా జరుగుతుందయ్యా. ఇదిగో ఈ మహాతల్లి మహాలక్ష్మి స్వరూపమే అనఘాదేవి. అనఘాదేవిగా ఉద్భవించిన కనుక ఈ యొక్క నేనున్నటువంటి ప్రదేశం అనగా నేను ఉండేటటువంటి మేడి చెట్టు కిందకి నువ్వు జంబాసురుడు కనుక తీసుకురాగలిగితే అతని సంహారం రక్షణ అంతా కూడా ఈవిడే చూసుకుంటా మహాలక్ష్మి అని చెప్పారనమాట. తప్పకుండా మహానుభావం అని చెప్పి ఇంద్రుడు తన ఒక మాయాశక్తి ద్వారా జంబాసురుడిని కవ్వించి ఈ అనఘాదేవి ఉండేటువంటి ప్రదేశానికి తీసుకొచ్చారనమాట. ఆ జంబాసురుడు అనఘాదేవిని చూశారనమాట. అబ్బో, ఎంత దివ్యమంగళ స్వరూపంతో ఉండడం మహాలక్ష్మి. లక్ష్మి అంటే స్వరూపం కదండి. ఇప్పటికైనా ఒక సంప్రదాయ వస్త్రధాలో ఉన్నటువంటి స్త్రీని చూశారనుకోండి, అబ్బో ఎంత కలగా ఉండమ్మా, లక్ష్మీ కలంతా నీ ముఖంలో ఉట్టిపడుతోంది తల్లి, మహాలక్ష్మిలాగా ఉన్నావు అంటారు కదా. అంతటిది ఆ పోలికతోనే మనకి ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. అటువంటిది సాక్షాత్తుగా మహాలక్ష్మీదేవి అనఘాదేవి స్వరూపంలో కొలువుదీరి ఉన్నప్పుడు జంబాసురుడు అంతటి వాడు మోహించాడనమాట. యథార్థానికి తల్లి అని నమస్కరిస్తే వేరొక విధంగా ఉండేది వాడి జీవితం అంతా కూడా. కానీ తను మోహించాడు. ఈవిడిని నాకు భార్యగా చేసుకుందామని చెప్పి మోహించాడనమాట. ఇదే సందర్భం రావణాసురుడికి ఎదురైనా కూడా అతను కూడా మసిలిపోయాడు. అతను కూడా శరీరాన్ని వదిలిపెట్టవలసి వచ్చిందే. అదే తత్వం ఈ జంబాసురుడు కూడా. ఈ జంబాసురుడు నేను మోహిస్తాను, నేను వివాహం చేసుకుంటానని చెప్పాడు. సరే, ఆవిడ వారించింది, లేదు నిన్ను ఎలాగైనా సరే నేను వివాహం చేసుకోవలసిందే చెప్పాడనమాట. తప్పకుండా చేసుకుంది. కానీ వివాహం అంటేనే విచిత్రమైనటువంటి బరువు మోసేది కదా. వాహనం అంటే మనల్ని మోసేది, వివాహం అంటే విచిత్రంగా ఉన్నటువంటి బరువును మోసేది. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు వివాహమైన తర్వాత సంసార బంధాలన్నీ కూడా సంసార బాధ్యతలన్నీ కూడా నువ్వే కదా మొయ్యాలి జంబాసురుడా. కాబట్టి నన్ను తీసుకుని నీ తల మీద పెట్టుకున్నావు, నన్ను గనక భరించావనుకో, నన్ను గనక భరించినప్పుడు ఎప్పుడైతే నన్ను తీసి తల మీద పెట్టుకుంటావో నేను నీకు భారీగా అంగీకరిస్తానని చెప్పి ఒక మాయా కల్పితమైనటువంటి ఒక చర్యని ఆయన మెదడులో ప్రవేశపెట్టింది ఆవిడ మహాలక్ష్మీదేవి. సరే, తప్పకుండా ఇంత ఉన్నావు నువ్వు, మహా అయితే ఒక 30 కేజీలు 40 కేజీలు ఉంటావు, ఇన్ని కేజీ ఇంత బ్రహ్మాండాలను ఎత్తే శక్తి కలిగినటువంటి నాకు నిన్ను ఎత్తలేనా అని చెప్పి ఆవిడ కలువల్లో కూర్చుంటే ఆ కలువ పరంగా ఎత్తాడనమాట. ఎత్తేసరికి కొన్ని స్థానాల్లో ఉన్నాడు. ఇంకా చాలా బరువుగా అనిపించింది అనమాట. చాలా బరువుగా తీసుకుని తల మీద పెట్టుకున్నాడు అనమాట జంబాసురుడు. ఆ జంబాసురుడు తల మీద పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి తన ఎడమకాలితో ఒక గట్టిగా అణచడం వల్ల ఆ శక్తికి జంబాసురుడు మొత్తం నశించిపోయాడు అనమాట. వెంటనే ఇంద్రుడు వచ్చి అడిగాడు అనమాట, స్వామి, ఈ ఎంతో బరువుని ఎత్తగలిగినటువంటి జంబాసురుడు మహాలక్ష్మి అనగా స్వరూపంలో ఉంటే ఎందుకు తల మీద పెట్టుకున్నాడు, ఎందుకని ఈ జంబాసురుడు మరణించాడు అని చెప్పి అడిగేసరికి ఏం లేదయ్యా, ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసో ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే. ధనమే అగ్ని, ధనమే వాయువు, ధనమే ఇంద్రుడు,
ఈ బ్రహ్మాండంలో కలియుగంలో ప్రత్యేకించి ఏ ఒక్క చిన్న కార్యక్రమం జరగాలన్నా, ఏ ఒక్క కార్యం జరగాలన్నా సరే ధనంతోనే ముడిపడి ఉంటుందన్నమాట. ధనం లేకుండా ఏది జరగదనమాట. ధనం సంపాదించకబడి కట్టుకున్న భార్య కూడా నేను ప్రేమగా ప్రేమించదు, ప్రేమగా ఆలింగనం చేసుకోదు. కన్న తల్లి ఎంత వయసొచ్చిన కొడుకైనా సరే ఒక రూపాయి సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే ఏదో ఒక నాటికి వాడి మీద చిరాకనేది వస్తుందన్నమాట. ఏ ఒక రూపాయి సంపాదించుకుని ఇలా తిరుగుతున్నావు ఇలాగని చెప్పి ఆవిడ నిందిస్తుందన్నమాట. నేను ప్రేమించినటువంటి భార్య ఆలింగనం చేసుకోదు. ఆఖరికి ప్రాణ స్నేహితుడు కూడా ఒక రూపాయి అడుగుతున్నావంటే అబ్బో వీడితో ఎందుకు వచ్చిన గోలని చెప్పి నీ స్నేహాన్ని కూడా వదిలి వెళ్ళిపోతాడనమాట. ప్రాణ స్నేహితుడు అంతటి వాడు కూడా రూపాయి గనక నువ్వు ఎప్పుడు తీయకపోతే నీతో సావాహనం చేయరది. ధనమూలమిదం జగత్, ధనమంతా కూడా ధనంతోనే ఈ యొక్క మానవీయ సంబంధాలను కూడా ఉంటాయి. ధనం సంపాదించాలి, ధనం అంటే విలువ తెలుసుకోవాలి. ఆ ధనం ఏ స్థానాల్లో ఉంటే నీ శ్రేయో మార్గమో, ఏ స్థానాలలో అది ఎదిగితే నీ యొక్క ప్రధాన మార్గమో ఈ కొన్ని శాస్త్రాలు చెప్పబడినాయి అనమాట. ధనం కలక నెత్తి మీదకి ఎక్కిందనుకో, ధనం మతం తలకెక్కి కనుక ఎక్కితే అతని పతన హేతు అయిపోతుంది. ఆ ధనమంతా కూడా ధనం సంపాదించాలి, ధనం ఉండాలి. ధనం సంపాదించబడ్డు సన్యాసంలో కలువు, సన్యాసంలాగా ఏ సుఖంలాగా అనుభవించొద్దు అని ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. ధనం సంపాదించాలి, చక్కగా అనుభవించాలి, సమస్త రకాల కోరికలు తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి. అలాగనే ఐశ్వర్య గర్వం చేత ఈ ధనం మదం గనక తలకెక్కిందంటే గనక అతని పతనహేతు అయిపోతుందన్నమాట. అందుకే ధనగర్వం ఎప్పుడు కూడా తలకెక్కకుండా చూసుకోవాలి. అందుకే చూసారా ఇతను కళ్ళు నెత్తికెక్కాయంటారు కొంతమంది పెద్దలు. కళ్ళు నెత్తికెక్కాయంటే కళ్ళు ఎక్కడ నెత్తి మీద ఉంటాయండి, కళ్ళు నెత్తి మీదకు ఉండవు. కాబట్టి కళ్ళుది ఈ యొక్క ధన గర్వం అంతా తలలో కనుక ఇముడుచుకుంటే నాకు డబ్బు ఉందండి, ఈ డబ్బుతో ఏదైనా సాధిస్తాను అనేటటువంటి గర్వం గనక ఉంటే అతని జీవితంలో వృద్ధిలోకి రాలేదు, అతని పతనహేతు అయిపోతుంది ఆ ధనమంతా కూడా. చెప్పడం ఈ జంబాసురుడి వధ అనమాట. అందుకే అనఘాదేవి అంతటి మహాశక్తి స్వరూపం అనమాట. అనఘలక్ష్మిగా ఆవిడే కొలువుదీరి ఉంటుందన్నమాట. పైగా దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి అష్టమి రోజున అర్చించడం అనేటటువంటిది చాలా 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 శ్రేయో మార్గమైనటువంటిది అనమాట. విశేషించి ఒక మేడి చెట్టు దగ్గర కానీ లేదా ఉసిరి చెట్టు కింద కానీ దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని స్వరూపాన్ని పెట్టి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి తీరుతుందన్నమాట. అందుకే వెనకడికి మహానుభావులకు ఒక కవి చెప్పారనమాట,